సార్ మీ పార్టీ మరలా తిరిగి తిరిగి టీడీపీ దగ్గరకే వచ్చింది. మీరు పొత్తు పెట్టుకోకుండా ముందుకు వెళ్ళే పరిస్థితి లేదా? ఎందుకు మళ్ళీ తిరిగి టీడీపీ దగ్గరికి రావాల్సి వచ్చింది? స్వయం కృపాపరాధం ఎవరిది? కేవలం పవన్ కళ్యాణ్ గారిది మాత్రమే. ఎందుకంటే 2019లో పోటీ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రజల్లో జనసేన పార్టీ లేదు. అలానే పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్కి దగ్గరగా లేరు. ఏదైతే ఉందో ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాన్ని ఎత్తి చూపడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏమీ జరగలేదు. ఎప్పుడు కూడా టీడీపీకి దగ్గరగా ఉంటూనే వచ్చినట్టు కనిపించింది. అందరూ ముందు నుంచే అనుకుంటున్నారు ఈ పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో మళ్ళీ జత కడతారు అని. దీనివల్ల టీడీపీ అసలు పతనం అయిపోయింది అనుకున్న స్థాయి నుంచి టీడీపీ కొంచెం పెరిగింది. జనసేన పార్టీ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలాగా ఉండిపోయింది. దీనివల్ల ఎవరికీ పెద్ద ప్రయోజనం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఇంకొంచెం మెరుగుపడతారు. అలానే జనసేన అయితే ఏమీ లేదు. జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే, మొన్న కళ్యాణ్ గారు చెప్పారు, జనసేన పార్టీ బలం పుంజుకుంది, 30-40 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అన్నారు. నిజంగా 30-40 స్థానాల్లో గెలిచే అవకాశం జనసేన పార్టీకి ఉంటే, స్వయంగా సింగిల్గా ఎల్లుంటే ఆ 30-40 స్థానాలు కన్నా కైవసం చేసుకొని ఉంటే ఆ ఎలక్షన్ తర్వాత పొత్తు పెట్టుకోవచ్చు ఎవరితోనైనా. అది వైసీపీతో అవ్వచ్చు, టీడీపీతో అవ్వచ్చు. ఎవరితో పొత్తు పెట్టుకొని సీఎం సీట్ని అడగవచ్చు అనమాట. కానీ ఆయన పైకి చెప్పే మాట ఏదైతే ఉందో 30-40 స్థానాలు వస్తాయని ఆయనకి తెలుసు. జీరో, మళ్ళీ కూడా ఏమీ రావు. ఎందుకు రావు అంటే, నేను పబ్లిక్లో లేను, ప్రజల్లో లేను కాబట్టి నన్ను స్వాగతించరు, ఆ విధంగా ఉన్నారు. ఆయన చెప్పారు కూడా, పొత్తులు అన్నారు, పొత్తుల్లో సీట్లు అని మీరు అంటున్నారు. ఇప్పుడు పొత్తులు పెట్టుకోవడానికి, సీట్లు ఇవ్వడానికి నేను జనసేన పార్టీ నుంచి ఒక 4 పేర్లు చెప్పండి. ఒక 4 పేర్లు ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఇది వీళ్ళకి ఇస్తే వీళ్ళు గెలుస్తారనే ఒక 4 పేర్లు చెప్పండి. ఎక్కడన్నా ఉన్నాయేమో? ఎక్కడా కనిపించలే. ఒకటే ఒక్కళ్ళు, మనోహర్ గారు. ఇప్పటికీ కూడా జనసేన పార్టీలో తెనాలి సీటు మాత్రమే కన్ఫర్మ్ చేశారు. ఏది? జనసేన పార్టీ తరపున తెనాలి సీటు మనోహర్ గారికి కన్ఫర్మ్ చేశారు తప్ప ఆయన కూడా ఎక్కడ నిల్చున్నాడో ఇంతవరకు ఒక క్లారిటీ లేదనమాట. అంటే చూడండి, జనసేన పార్టీ టీడీపీకి ఎంత దగ్గరగా ఉందో తెలుస్తుంది. పార్టీని మోసేది కాపులు, ఈ మెగా ఫ్యామిలీ అభిమానులు. పార్టీ మొత్తం వచ్చేసేమో చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ కింద పోతుంది. నేను ఎందుకంటానంటే అండి, ఈ మాట, కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ని భుజాన పెట్టుకొని మోస్తూ ఉంటే నువ్వు సీఎం అవ్వాలి అని, ఆ పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని పెట్టుకొని మోస్తున్నారు. దీన్ని కేవలం కాపు కులాన్ని, అభిమానుల్ని మోసం చేయటం మాత్రమే. ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ గారు లాభపడటం కోసమే తప్ప, పవన్ కళ్యాణ్ గారు పార్టీని డెవలప్ చేద్దాము, లేదు నన్ను నమ్ముకున్న కార్యకర్తలు కానీ, నన్ను నమ్ముకున్న లీడర్లు కానీ డెవలప్ చేద్దామన్న ఆలోచన అయితే ఎక్కడా కనిపించడం లేదు. ఓకే, ఈ పొత్తు వల్ల జనసేనకి లాభమా, టీడీపీకి లాభమా, వైసీపీకి లాభమా? ఇది ఎవరికి లాభం చేకూర్చబోతుంది? ఈ పొత్తు వల్ల ఏమవుతుందంటే, మొన్నటి వరకు టీడీపీ పరిస్థితి అగమ్య గోచరం. అసలు టీడీపీ పార్టీ 23 స్థానాలకు పడిపోయింది, ఇంకంత మించి లేదు, ఇంక అయిపోయింది అనుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు తిరగకుండా ఆయనకి కొమ్ము కాసి, అది డబ్బుల కోసం కాశారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న దేశం కొద్దీ టీడీపీతో కలిశారా అన్నది మనకి తెలియదు. కానీ ఆయన ఈ పార్టీని భుజానేసుకొని నడిచి ఈ జనసేన పార్టీ నాశనం అయిపోయింది. ఇప్పుడు రేపు పొద్దున్న పొత్తు పెట్టుకుంటారు. ఒకవేళ ఏదన్నా ఊహించని విధంగా టీడీపీ ప్రభుత్వం వచ్చింది అనుకుందామండి. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీని ఏమంటానికి లేదు కదా, పవన్ కళ్యాణ్ గారు ఏమంటానికి లేదు. ఒక 5 సంవత్సరాలు అలా నడుస్తారు. మరలా బయటకు వచ్చి 2018లో బయటకు వచ్చినట్టు బయటకు వచ్చి ఎదురు మాట్లాడాలి. ఎదురు మాట్లాడితే జనం నమ్మరు. మళ్ళీ టీడీపీతోనే జతకట్టి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలి. మళ్ళీ ఎలక్షన్కి వెళ్తే ఇంకా 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికే నాకు తెలిసి కళ్యాణ్ గారికి 50 సంవత్సరాలు దాటింది. అదే మొన్న మంగళగిరి పార్టీ ఆఫీస్లో కూడా కన్ఫర్మ్ చేశారు, ఇలాంటి పొత్తు 10 సంవత్సరాలు నడవాలని. ఈయనకి ఇప్పుడే 50 సంవత్సరాలు దాటినాయి. ఇంకొక 10 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాలు దాటుతాయి. ఈలోపు చంద్రబాబు నాయుడు గారు ఉంటారో రాజకీయంగా పతనమైపోతారో తెలియదు. ఈ పార్టీతోటి 10 సంవత్సరాలు నడిపిన తర్వాత ఆ తర్వాత ఎవరు ఉంటారు? లోకేష్ ఉంటాడు. ఈయన చంద్రబాబు నాయుడు గారు కొడుకుని లేదు, ఆ తర్వాత లోకేష్ కొడుకునో లేకపోతే బాలకృష్ణ కొడుకునో మోస్తాము, మీ కాపులందరూ నా కాపులందరూ మీరు మొయ్యండి అంటున్నాడు తప్ప, ఈయన పార్టీని డెవలప్ చేద్దాము అనే ఆలోచన ఎక్కడా లేదు. ఇతను నిజంగా పార్టీని డెవలప్ చేస్తే ఒక 30-40 స్థానాలు సంపాదించుకునే క్యాపబిలిటీ ఉండి కూడా అతను స్వయంగా అతను చేసుకున్న తప్పిదం అనమాట.
అదే ఒక 30-40 స్థానాలు సంపాదించుకుంటే రేపు టీడీపీతో జతకట్టొచ్చు, వైసీపీతో జతకట్టొచ్చు. రాజకీయాల్లో ఎవరితోనైనా జతకట్టొచ్చు, తప్పేం కాదు అది. ఎవరు సీఎం అవకాశం ఇస్తే వాళ్ళతో వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు మీరు అదే 30-40 స్థానాలు అడగబోతున్నారా పొత్తులో? అసలు 30-40 స్థానాలు ఇస్తారో ఎవరో కూడా నాకు అర్థం కావట్లేదు. సో ఎన్ని ఇవ్వచ్చు అని మీరు అనుకుంటున్నారు? అంటే మాకున్న సమాచారం ప్రకారం ఒక 15కు మించి ఇవ్వదలుచుకోలేదు అనేది మేము అనుకుంటున్నది. అంటే ఒక సోషల్ మీడియాలో కానీ రాజకీయ విశ్లేషకులు కానీ భావిస్తున్నటువంటి అంశం. సో మీరు అంతకు మించి ఏమన్నా సీట్లు సాధించుకునే పరిస్థితి ఉందా? 15 సీట్లు ఇచ్చినా, 20 స్థానాలు ఇచ్చినా, 30 స్థానాలు ఇచ్చినా, 50 స్థానాలు ఇచ్చినా కూడా ఆ 50 స్థానాల్లో నిల్చోడానికి క్యాండిడేట్లు లేరు. ఓకే, అది పక్కన పడేస్తే ఎవరైతే టీడీపీలో ఉన్న నాయకులు ఉన్నారో, ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు వీళ్ళు ఎంత ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వర్గం అనుకోండి, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన అభిమానులు అనుకోండి, వాళ్ళే కండవా మార్చుకొని జనసేన తరపున పోటీ చేస్తారు. వీళ్ళు ఏం చెప్తారంటే రేపొద్దున కళ్యాణ్ గారు మీరు గెలవలేరు కాబట్టి నేను వాళ్ళకి సీట్ ఇచ్చానో ఏదో మభ్యపెట్టి మరలా సీటు వాళ్ళకే ఇస్తారు. రేపొద్దున ఎన్ని స్థానాలు గెలిచినా కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తారు కానీ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయరు కదా. ఓకే, అంటే టీడీపీ నుంచి కొంతమంది ఇప్పుడు జనసేనలోకి వచ్చి వాళ్ళు జనసేన అభ్యర్థులుగా పోటీ చేస్తారు. అంతే. ఇప్పుడు ఒకవేళ సపోజ్ మీరు టీడీపీలో ఉన్నారనుకోండి, మీరు ఒక 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నాయి, మీరు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మీకు సీట్ ఇస్తే బాగోదని మీ అబ్బాయికో, మీ బావకో, మీ బామ్మర్దికో సీట్ ఇస్తారు. ఇక్కడ అంతే. ఎటు నుంచి వచ్చినా కూడా టీడీపీకి సంబంధించిన వారికే ఇస్తారు. ప్లస్ చంద్రబాబు నాయుడు గారి కనుసన్నలో నడిచింది పార్టీ, అంతే. ఓకే, అయితే మీరు జనసేన తరపున 2019లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. మళ్ళీ మీరు 2024లో జనసేన అవకాశం ఇస్తే మళ్ళీ పోటీ చేస్తారా? ఓకే, ఇప్పుడు నేను బ్రహ్మనాయుడు గారితో సన్నిహితంగా ఉంటున్నానంటే కళ్యాణ్ గారు నేను ఇద్దరం జనసేన పార్టీ. మేమిద్దరం, పవన్ కళ్యాణ్ గారు నేను ఇద్దరం జనసేన పార్టీ. మేమిద్దరం జనసేన పార్టీ నుంచే పోటీ చేశాం 2019లో. ఆయన 2 సార్లు ఓడిపోయారు, నేను 1 సారి ఓడిపోయాను, అంతే తేడా. ఆయన 2 సార్లు ఓడిపోయాడు కాబట్టి ఆయన నాకన్నా ఎక్కువ ఉండొచ్చు. అలానే ఆయన చంద్రబాబు నాయుడుతో నడుస్తున్నాడు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం, అంటే అది ఎలాంటి అభిమానం అంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవం రీత్యా ఉండొచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు అయితే సీఎం అయితే రాష్ట్రానికి బాగుండు అనుకొని ఉండొచ్చు. అలాంటి ఆలోచనతోటి ఆయన చంద్రబాబు నాయుడు గారితో నడకలు సాగిస్తున్నాడు. నేను నాకున్న అవగాహన ప్రకారం బ్రహ్మనాయుడు గారు బాగా చేశాడు పరిపాలన. అది వినకొండ నియోజకవర్గాన్ని డెవలప్ విషయంలో మంచిగా అభివృద్ధి విషయంలో ముందుకు తీసుకెళ్ళాడు. ఆయన అభివృద్ధి నాకు నచ్చి నేను ఆయనతో తిరుగుతున్నా. ఓకే, ఆయన చంద్రబాబు నాయుడుతో తిరుగుతున్నాడు, నేను బొల్లా బ్రహ్మనాయుడుతో తిరుగుతున్నాను. ప్లస్ వైసీపీకి సపోర్ట్ చేస్తాను. ఎందుకు చేస్తానంటే నేను చూసుకున్నా 2014 నుంచి 19 వరకు టీడీపీ ఏం చేసింది చూశాను. 2019 నుంచి ఇప్పటివరకు వైసీపీ ఏం చేసిందని చూసుకున్నాను. నాకు ఈ 2 కంపారిజన్ చేసుకుంటే నాకు వైసీపీ ప్రభుత్వం బాగా చేసింది అనిపించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటి? ప్రశ్నించడం అన్నాడు. నేను కూడా ఆయన ప్రశ్నించా. అది తప్పని ఎవరన్నంటే దానికి నేనేమి చేయలేను. ఎందుకంటే ఆయన ప్రశ్నించమన్నాడు. ఆయన సార్ మీరు మనం టీడీపీతో నడవద్దు, మనకు ఒక పార్టీ ఉంది, మనం మన పార్టీని డెవలప్ చేసుకుందాం, మనల్ని నమ్మిన ప్రజలకి న్యాయం చేద్దాం నేను అంటున్నాను. ఆయన ఏమంటున్నాడు, లేదు నాకు చంద్రబాబు నాయుడు గారితో మంచి రిలేషన్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి వల్ల నేను లాభపడతాననే ఆలోచనతో ఆయన చంద్రబాబు నాయుడు గారితో నడవడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇద్దరం ఒకే పార్టీలో ఉన్నాం. ఆయన టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాడు, నేను వైసీపీకి సపోర్ట్ చేస్తున్నా, అంతే తేడా.